దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృప వల్ల మరొక వారం ఈ విధంగా మిమ్మల్ని కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యకు పంపించడానికి దేవుడు అనుమతించినటువంటి ఈ అవకాశం నిమిత్తము దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దీవెన సహవాస మిత్రులారా, సహోదరులారా, అందరూ క్షేమంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. గతించిన దినాలన్నీ కూడా మనం చాలా మటుకు జాగ్రత్తల విషయాల్లో మనం చూసుకొని వచ్చి ఉన్నాం. మనకు తెలుస్తూ ఉన్నది, దినములు గడుస్తున్న కొలిది దేవుని రాకడకు దగ్గర అవుతున్నాం అన్న విషయాన్ని మనం గమనిస్తూ, రాబోయే దినాల్లో ఇంకా మనం దేవునికి దగ్గర అవ్వాలని, ధైర్యంగా ఆయన రాకడిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి అన్న విషయాన్ని మనం గమనించుకుంటూ, ప్రస్తుత పరిస్థితులు ఏవైనా వాటన్నిటినీ కూడా పక్కకు నెట్టి మన గురి ఎత్తుకు మనం పరిగెడుతూ ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని మనం ముందుకు కొనసాగిస్తూ ఉందాం. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. అన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఏది కూడా ఆయన అనుమతి లేనిది జరగట్లేదు. కాబట్టి ఆ సర్వాంతర్యమైన దేవుడు, ఆ సర్వశక్తిమైన దేవుడు, ఆ సర్వకృపానిధి అయిన దేవుడు, ఆ సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వవ్యాప్తి అయిన దేవుడు సమస్తాన్ని చూసుకుంటాడు. మనం మన యొక్క భక్తి విషయాన్ని, మనం ఆయనతో కలిసి ఉన్నటువంటి అనుబంధ విషయాన్ని మనం పరీక్షించుకుంటూ, మనందరూ విశ్వసిస్తున్నట్టు ఆయన రెండవసారి తీర్పు తీర్చడానికి రాబోతున్నటువంటి ఆ సమయంలో మనం ధైర్యంగా ఆయన్ని ఎదుర్కొనే నిమిత్తము మనం ఏ విధంగా సిద్ధపడి ఉండాలి అన్న మన వ్యక్తిగత విశ్వాస విషయాన్ని, సంఘ విశ్వాస విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, సిద్ధపరుస్తూ ముందుకు వెళ్ళే సమయం ఆసన్నమవుతున్నది అనే విషయాన్ని మనకి అనేక సార్లు బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. ఎందుకు అని మనం చూసుకున్నప్పుడు, మొట్టమొదటిగా 2వ తిమోతి గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట మనకి చాలా హెచ్చరిక లేదంటే జాగ్రత్త పడడానికి అవకాశాన్ని మనకి ఇస్తూ ఉంది. ఏమిటా మాట అని చెప్పి చూస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. రాయబడుతున్న మాట అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికకి రాస్తున్నటువంటి 2వ పత్రికలో రాస్తున్నాడు. మనం చూస్తున్న పరిస్థితులన్నీ కూడా ఈ వాక్యానికి చాలా చక్కగా దగ్గరగా ఉన్నాయి అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొని, ఏమిటి తెలుసుకోవాలి? ఇక్కడ తెలుసుకొని అని మాట రాయబడుతున్నది. ఏమిటి మనం తెలుసుకోవాలి అంటే, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు అని చెప్పి చెప్పబడుతుంది. ఇటువంటి గుణ లక్షణాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి ఈ అపాయకరమైన అంత్య దినాల్లో అన్న విషయాన్ని మనకి చెప్పబడుతూ ఉంటుంది. అంతేకాదు, ఈ దినములు ఈ విధంగా చెడ్డగా ఉన్నాయి కాబట్టి మనకి ఇంకో మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 16వ వచనాన్ని, 5వ అధ్యాయంలోని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోని 15, 16 మాటలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ కొన్ని మాటలు మనకి చాలా స్పష్టంగా రాయబడుతున్నాయి. చూడండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.
ఇందాకలా మనకేమంటున్నారు ఆయన రెండవ తిమోతికి రాసిన పత్రికలో అంత్య దినములలో అపాయకరమైన దినములు వచ్చును అని చెప్పబడుతూ ఏ గుణాలు ఉంటాయి అని ఆ గుణాలు చెప్తూ ఆయన ఏం చెప్తున్నారంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఏం చెప్తే దినములు చెడ్డవి కనుక అంత్య దినాలు చెడ్డవి, ఈ గుణాలన్నీ మనకి కనబడుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలట? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇది జాగ్రత్తగా మనకి నడుచుకోవాలని చెప్పబడుతుంది. ఏమిటి మనం అజ్ఞానుల వలె కాబట్టి జ్ఞానుల వలె ఎలా ఉండాలి, ఎలా అది మనకు తెలుస్తుంది అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5వ మాట ఒక మాట రాయబడుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5వ మాట, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. అంటే ఇక్కడ మనకి కనబడుతుంది ఏంటంటే అంత్య దినముల్లో అపాయకరమైన సమయాలు వస్తున్నాయని, ఇటువంటి సమయాల్లో విశ్వాసులైనప్పటికీ కూడా గుణగణాలు అన్నీ కూడా మారిపోయే ప్రమాదాలు ఉంటూ ఉన్నాయని, అలాగే ఇటువంటి సమయాల్లో మనం సమయాన్ని దుర్వినియోగపరుచుకోకుండా సద్వినియోగపరుచుకుంటూ, అలాగే అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె జాగ్రత్తగా మెలకువగా ఉండాలి అనే విషయాన్ని చెప్తూ, అయితే ఆ జాగ్రత్త ఎక్కడ ఎలా అని చెప్పి చూసినప్పుడు కొరింథీయులకు రాస్తూ ఆయన చెప్తున్నాడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మనకి మానవులుగా ఒక స్వభావం ఉంటుంది అంటే మనం ఎదుటి వాళ్ళని పరీక్షించడానికి ఎప్పుడు కూడా తొందరపడుతూ ఉంటాం, ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపడానికి తొందరపడుతూ ఉంటాం. వారి భక్తి విషయాల్లో కావచ్చు, వారి యొక్క సమస్త విషయాల్లో కూడా వారిని ఎత్తి చూపడము, లేదంటే వారితో మనం సరిపోల్చుకోవడము అలా చేస్తుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నదంటే మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే సరిచేసుకోండి, మిమ్మల్ని మీరే ఏ విధంగా ఉన్నారు అనే విషయాల్ని మీరు సరిపోల్చుకుంటూ మిమ్మల్ని మీరు కట్టుకోవాలి అనే విషయాన్ని మనకి చెప్పబడుతుంది. ప్రియులారా, ఈ యొక్క సమస్త ఈ దినాల్లోని మనకి మనలో మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వ్యక్తిగత విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆ దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడడానికి సిద్ధపడి ఉండాలి. కేవలం మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ ఉండడమే కాదు, కానీ మనం సిద్ధపరుస్తూ ఉండగలిగే స్థితిలో ఉంటూ ఉండాలి. కాబట్టి ఏమవుతుందంటే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి విశ్వాసాల సమకూడికైనటువంటి సంఘాలన్నీ కూడా ఆ యొక్క చివరి దినాన సార్వత్రిక సంఘముగా కూడి ఆ యొక్క సార్వత్రిక సంఘములో మనం ఎత్తబడడానికి దేవుని ఎదుట నిలబడడానికి అవకాశాలు ఉంటాయి. అయితే దేవుడు ఈ యొక్క సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క గుణగణాలు, లేదంటే పరిస్థితులు, లేదంటే స్వభావాలు, లేదంటే వారి విశ్వాసం, వారి క్రియలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏవైతే అది దేవునికి మెప్పుగా ఉంటుంది అన్న విషయాల్ని మనల్ని మనం పరీక్షించుకొని జాగ్రత్త చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే నాకు ఒక ఆలోచన తట్టింది. ఏమిటి అంటే ఈ యొక్క సమస్త విశ్వాసులు, సమస్త సంఘాలు ఇవన్నీ కూడా దేవుని దృష్టిలోని ఒక 7 విభాగాలుగా విభాగింపబడి 7 సంఘాల రూపంగా చూపింపబడి అవి మనకి చెప్పబడ్డాయి అనే విషయాన్ని ప్రకటన గ్రంథాన్ని ఆ యొక్క పద్మాస్ దీవులో యోహానికి చూపించినటువంటి ఆ సంఘాలకు ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనాన్ని అక్కడ ఆ సంఘాల్లోని 7 సంఘాలు ఆ సంఘాలకు ఇచ్చినటువంటి ఆ యొక్క మేళ్ళు, అలాగే వారు తప్పిపోయిన విధము, వారు సరిచేసుకోవాల్సిన విధము, వారికి సరిచేసుకుంటే కలిగే ఆ యొక్క ఫలాలు ఇవన్నిటిని కూడా క్షుణ్ణంగా మనకి చూపించి అవి మనకి మాదిరిగా మనకి ఒక మార్గదర్శకంగా అవి మనల్ని పరీక్షించుకుంటూ మనం ఆ విధంగా ఉంటున్నామా లేదా, ఒకవేళ లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లని సరిచేసుకొని ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది అనే విషయాన్ని సూచిస్తూ మనకి అక్కడ రాయబడుతున్నాయి. 7 రకాల సంఘాలు చూపిస్తున్నారు. ఈ 7 రకాల సంఘాల యొక్క
సంపూర్ణ మనం ఆ యొక్క క్లిప్ తీసుకున్నట్లయితే వాటిలో ఏమవుతుంది, సమస్త భూమి మీద ఉన్నటువంటి సమస్త సంఘముల యొక్క పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ దినాల్లో ఈ విధంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వాటిని బట్టి మనం, మన సంఘం, మన పరిస్థితి, మన విశ్వాసుల యొక్క మన యొక్క పరిస్థితి ఎలా ఉంది అని మనం పరీక్షించుకొని జాగ్రత్త పడడానికి ఇది ఒక సదవకాశము అన్న విషయాన్ని నాకు గోచరిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని నేను మన యొక్క సంఘములో మన యొక్క విశ్వాసంతో పంచుకొని మనం ఈ యొక్క అంత్య దినములలో దేవుని యొక్క రాకడ సమయంలో మనం దేవునికి ఇష్టలుగా ఉండి మనం ఆయన రాకడలు ఎత్తబడాలి అనే ఉద్దేశంతో ఈ మాటలు పంచుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకి చూపించబడినవి సామాన్యమైన సంఘాలేం కాదు. ఆ సంఘాల్లో ఉన్నటువంటి లోపాలు, మేళ్ళు, ఆయన సరి చేసుకోమని చెప్తున్నటువంటి హెచ్చరికలు, ఇవన్నిటిని కూడా మనం జాగ్రత్తగా పరీక్షించి పరిశీలించి మనం చూస్తున్నట్లయితే అవి మనకి ఎంతో దోహదపడతాయి అనే విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం ప్రకటన గ్రంథానికి వెళ్దామా? ప్రకటన గ్రంథంలోని మనం 2-3 అధ్యాయాలు, ఈ 2 మనం చూసుకున్నట్లయితే మనం ఎక్కువ అక్కర్లేదు. ఈ 2-3 అధ్యాయాల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి 7 సంఘాలకి ఆయన దర్శనం ద్వారా చూపించి సరిచేసుకోవాల్సిన విషయాలు మనకి రాయబడుతుంది. ఈ 7 సంఘాల తాలూకా విషయాల్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అక్కడ మనకి ఏం కనబడుతున్నదంటే అవి 7 సంఘాలు మాత్రమే కాదు, కానీ దేవుని సముఖంలో ఉన్నటువంటి 7 దీపస్తంభములు అన్నమాట రాయబడుతుంది. అంటే ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క సంఘాల్లో చెప్పబడుతుంది. వాటిలో ఉన్నటువంటి లోపాలు, వాటిలో ఉన్నటువంటి మెప్పులు ఆయన మనకి తెలియజేస్తూ, ఇదిగో మీరు సరి చేసుకోకపోతే నేను మీకు ఈ విధంగా ఉంటుంది అని ఒక ఫలితాన్ని కూడా మనకి అక్కడ ఇచ్చినట్టుగా చూపిస్తున్నాం. మొదటిది ఎఫెసియస్ సంఘానికి రాసినటువంటి పత్రికలో ఎఫెసియస్ సంఘాన్ని అక్కడ సూచిస్తూ అంటున్నారు. ఆ సంఘం తలక ముఖ్య ఇది ఏమిటంటే అది ప్రేమని కోల్పోయిన సంఘము అని చెప్పబడుతుంది. రెండవది స్మూర్ణలో ఉన్న సంఘము, అది చూసుకున్నప్పుడు అది శ్రమల గుండా నడుస్తున్నటువంటి సంఘము అని చెప్పబడుతుంది. మూడో సంఘాన్ని మనం పెర్గమ సంఘం చూసుకున్నట్లయితే అది లోకములోనికి వెళ్ళిన సంఘము, లోకముతో అది అదేంటంటే కాంప్రమైజ్ అని అన్నట్టు సంఘంగా అది మనకి కనబడుతున్నది. ఇకపోతే తుయితీరా సంఘము అది చూసుకున్నప్పుడు అది ఏంటంటే అది రాంగ్ డాక్ట్రిన్స్, అలాగే ఏంటంటే తప్పుడు బోధల్లో అది మునిగి నడుస్తున్న సంఘంగా మనకి కనబడుతున్నది. అలాగే సార్దిస్ సంఘాన్ని మనం చూసుకున్నప్పుడు అది ఆత్మీయంగా మరణావస్థలో ఉన్న సంఘంగా మనకు కనబడుతున్నది. అలాగే ఫిలదెల్ఫియా సంఘాన్ని చూసుకున్నప్పుడు అది ఆత్మీయంగా బలంగా నిలబడిన సంఘంగా కనబడుతున్నది. ఇక లావదోకియా సంఘము అది చూసుకున్నట్లయితే అది అటు ఇటు కానీ నునువెచ్చని స్థితిలో ఉన్న సంఘంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క 7 సంఘాల యొక్క గుణగణాల్ని మనం తీసుకున్నట్లయితే ఈ రోజుల్లో మన సంఘాల్లో ఉన్నటువంటి వాటికి ఇది చాలా చక్కగా దాన్ని సరిపోల్చుకోవడానికి అది మనకి దోహదపడుతుంది అనే విషయాన్ని నేను గమనిస్తూ ఈ యొక్క సంఘం ద్వారా ఈ సంఘానికి దేవుడు రాసినటువంటి ఆ యొక్క విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకొని వాటిని ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనం మన పరిస్థితులు, మన సంఘ పరిస్థితులు, మన విశ్వాస పరిస్థితి పరిమాణం ఎంత ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తాం. వాటిని మనం సరి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. చూడండి, మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదట అక్కడ ఎఫెసులో ఉన్న సంఘానికి ఆయన రాస్తున్న మాట మనం చెప్తున్నాం. మొట్టమొదటిగా అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు చెప్తున్నది అని రాయబడుతుంది. 7 దీపం స్తంభముల మధ్య సంచరించువాడు అన్న విషయాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆ పొజిషన్ దేవుడు ఎక్కడ చెప్తున్నాడంటే 7 సంఘముల మధ్య, లేదంటే ఆ యొక్క సంఘముల లోపల ఉండి ఆయన మాట్లాడుతున్న ఆ యొక్క మాటని మనం జ్ఞప్తి తెచ్చుకోవాలి. ఇక్కడ ఎఫెసీయులకు రాస్తున్నటువంటి ఆ సంఘంలోని ఆయన మాట చెప్తున్నాడు. చూడండి, 2వ మాటలో నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. మంచిది, బేష్, నువ్వు ఇవన్నీ చేసావు.
నేను మెచ్చుకుంటాను. నీవు సహనం కలిగి నా నామం నిమిత్తం భారము భరించి అలా లేదని కూడా నాకు తెలుసు. నువ్వు ఇన్ని కార్యాలు చేసావు, నీ క్రియలు నాకు తెలుసు, నీవు కష్టపడ్డ కష్టం తెలుసు. నువ్వు అపోస్తుల్ని వాళ్ళందరినీ కూడా పరీక్షించి మరి నువ్వు జాగ్రత్తగా వాళ్ళ అబద్ధికులు కాదు సుమా అని చెప్పి కూడా వారిని నువ్వు తెలుసుకొని నువ్వు నీ సంఘంలో పెట్టుకున్నావు, వారిని ఉంటున్నావు. అలాగే నీ సహనం కూడా నేను చాలా జాగ్రత్తగా గమనించాను. నా నామం నిమిత్తము నీకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ కూడా నువ్వు ఓర్చుకున్నావు, వాటిని కనుగొన్నావు, రాబోయే శ్రమల్ని ఎలా ఎదుర్కోవాలో కూడా చూసావు అని చెప్తూ ఆయన ఏమంటున్నాడు, అయినను నువ్వు ఇన్ని చేసావు, మంచిదే, నేను కాదనలేదు, నా దృష్టికి యోగ్యుడివే. కానీ ఒక మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి అని నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు అని ఆయన లోపాన్ని చూపారు. లోపానికి సరి చూసుకునే మార్గాన్ని కూడా ఆయన ఇచ్చారు. ఏం చేశారు అంటే ఆయన ఇన్ని కార్యాలు, ఆ యొక్క సంఘం వాళ్ళు చాలా కార్యాలు చేస్తారు, చాలా బేసిక్గా దేవుడు మెచ్చుకున్నాడు. వాళ్ళు అన్ని కూడా మంచి మంచి కార్యాలు చేస్తారు. కానీ ఆ యొక్క తొలి ప్రేమని వాళ్ళు కోల్పోయారు. అంటే ఏ ప్రేమతో, ఏ ఉత్సాహంతో ఆరంభంలో వాళ్ళు చేశారో ఆ యొక్క ఆరంభ ప్రేమ అది చల్లారిపోయి అది ఏమైతే కాలక్రమాన అది ఏదో చేయాలి కదా అనే ఒక సాంప్రదాయ వరవడంలోకి పడి జారిందేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ మీ యొక్క తొలి ప్రేమ మీకు కొదువైంది. కాబట్టి మీరు ఏ స్థితిలో పడిపోయారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎక్కడ మీరు జారిపోయారు, మీ క్రియలు ఒకసారి మీరు పరీక్షించుకొని ఆ స్థితి నుండి మరల మిమ్మల్ని మీరు తిరిగి కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. చూసారా, ఈ రోజుల్లో మన సంఘాల్లో కూడా గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాం, గొప్ప గొప్ప అన్నీ కూడా పరీక్షించి చూస్తూ ఉంటాం, మంచి సహనాన్ని కలిగి ఉంటాం, అన్నీ కలిగి ఉంటాం. కానీ ఆ యొక్క ఆరంభ దశలో ఉన్నటువంటి దేవుని ఎడల ప్రేమ కానీ లేదంటే తోటి విశ్వాసాల ఎడల ప్రేమ కానీ ఆ ప్రేమలో ఏమాత్రమైన లోపం కనబడితే ఆ యొక్క మనస్సులోంచి ఆ యొక్క మనస్ఫూర్తిగా చేసే కార్యం అది జరగక ఏదో యథాలాపంగా జరిగే కార్యాలు జరిగిపోతూ ఉంటే నేను కాదనలే, ఆ కార్యాలు యథాలాపమైన కార్యాలు కాకుండా మనస్ఫూర్తిగా ప్రేమతో చేసే కార్యాలు కావాలి అనేది దేవుని యొక్క అభిలాష. అందుకే ఆయన ఏం చెప్తున్నాడో మీరు ఒకసారి పరీక్షించుకోండి. నేను కాదనలేదు, మిమ్మల్ని నేను ఇది అంటే వేరేది చూపించట్లే, కానీ అక్కడ మీరు ఆ ప్రేమని మరలా తిరిగి ఏ స్థితిలో ఎక్కడ పడిపోయారో ఒకసారి ఆలోచన చేసుకుని మరలా మీరు దాన్ని కట్టుకోండి. అటు కట్టుకున్నప్పుడు అది మీకు మంచిది అని చెప్పి చెప్తున్నారు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. చూసారా ఎంత భయంకరంగా. ఒకవేళ నువ్వు సరి చేసుకుంటే నీవు నా ఎదుట ఉంటావు, లేదంటే నేనేం చేస్తాంటే నా ఎదుటి నుండి నిన్ను తొలగిస్తాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన విషయం. క్రైస్తవులుగా మనం ముందుకు వెళ్తున్నాం, అన్ని విధాలుగా బాగున్నాయని చెప్పి అనుకుంటున్నాం, మన పరిస్థితులు బాగున్నాయి, మన క్రియలు బాగున్నాయి, కార్యాలు బాగున్నాయి, మనం చేస్తున్నవన్నీ కూడా చాలా బాగున్నాయి అనుకుంటున్నాం. కానీ ఆ యొక్క ప్రేమ లేకుండా అపోస్తలుడు పౌలు చెప్తాడే, నేను ఎన్ని కార్యాలు చేసినప్పటికి కూడా ప్రేమ లేకపోతే మోగించు గంట వలె ఉంటాను అని చెప్పి అంటున్నాడే, అదే రీతిగా మనం ఉన్నట్లయితే ఇక్కడ మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే అది చాలా జాగ్రత్త సుమా. నేను వచ్చినప్పుడు ఆ ప్రేమ మీలో కనబడకపోతే నేనేం చేస్తానంటే నా ఎదుటి నుండి ఆ దీపస్తంభాన్ని తీసివేస్తాను, అంటే ఆ సంఘాన్ని తోసివేస్తాను అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. ఇటువంటి స్థితిలో మన సంఘం ఉన్నదా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం ప్రియులారా. ఇది కాదా మనం పరీక్షించుకోవడం? ఇకపోతే రెండో సంఘానికి చూద్దాం రండి. స్మృతిలో ఉన్నటువంటి సంఘానికి ఆయన చెప్తూ ఉన్నాడు, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. నువ్వు ఎంత శ్రమ పడ్డావో, ఎంత బేదరికంలో ఉన్నావో నాకు తెలుసు, అయినను నీవు ధనవంతుడివే. నువ్వు శ్రమలో ఉన్నా బేదరికంలో ఉన్నా నాకు దృష్టికి నువ్వు ధనవంతుడివే. యూదులు అని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజం వారి వల్ల నీకు కలుగు దోషణ నాకు తెలుసు, నేను ఎరుగుదును. నువ్వు ఎన్ని శ్రమలు పడుతున్నావో నాకు తెలుసు. వాళ్ళ వలన యూదులు కాకపోయినట్టు వారి వల్ల కూడా నువ్వు ఎంత శ్రమలు పడుతున్నావో నాకు తెలుసు. నీవు
పొందుపో శ్రమలకు ఏమాత్రం కూడా భయపడద్దు. శ్రమలు వస్తున్నాయి కదా అని చెప్పి నువ్వు భయపడి వెనకంజ వేయద్దు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా మీకు శ్రమలు ఎక్కువ కాబోతూ ఉన్నాయి. అయినప్పుడు కూడా దిగులు పడొద్దు. మీ శ్రమలు నాకు తెలుసు. మిమ్మల్ని ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినవాడితో సమానం. కాబట్టి మీరు ఏం చేయాలంటే మరణము వరకు నమ్మకంగా ఉండాలి. శ్రమలు వచ్చాయి కదా అని చెప్పి మనం దేవుని నిందించి పక్కకు తొలగిపోవడం కాదు, కానీ మనం మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఈ సమయంలో యోబు యొక్క ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. తన భార్యతో అన్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? మేలు చేసినప్పుడే దేవుడు, శ్రమలు వచ్చినప్పుడు దేవుడు కాడా అన్న మాటని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క శ్రమల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఉన్నట్లయితే ఆయన ఏమంటున్నాడు తెలిసి, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. చూసారు ఎంత గొప్ప బహుమానం. నమ్మకంగా ఆ శ్రమలు అనుభవిస్తూ చివరి వరకు మనం ఉన్నట్లయితే ఆయన మనకి జీవ కిరీటాన్ని ఇస్తాన్నాడు. ఆ కిరీటాన్ని పొందుకోవడం నిమిత్తమే, దేవుని యొక్క బహుమానం పొందుకోవడం నిమిత్తమే, దేవుడిచే శబాష్ అనిపించుకోవడం నిమిత్తమే మన యొక్క క్రైస్తవ పరుగు ఈ యొక్క శ్రమ. కాబట్టి వీటిని మనం మర్చిపోకుండా ముందుకెళ్దాం. పెర్గములో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉంది. ఈ యొక్క సంఘము లోకంతో కాంప్రమైజ్ అయిపోయినటువంటి సంఘం. ఆయన అందుకే రాస్తూ ఉన్నాడు. చూడండి, సాతాను సింహాసనంలో ఉన్న స్థలంలో నువ్వు ఉన్నావు, కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. సాతాను కాపురమైన స్థలంలో నా యందు విశ్వాసమై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్య చెప్పబడిన దినాల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసం విసర్జింపలేదని నాకు తెలుసు. అయినను నేను నీ మీద కొన్ని తప్పుదల మోపాల్సి వస్తుంది. అవేంటంటే, మీరేం చేస్తారు అంటే, మీరు విగ్రహాలకు బలిచ్చిన వాటిని జారత్వం చేయడానికి అనుమతించిన వారు మీలో ఉన్నారు, వారిని ఉంచుకున్నారు. ఈ లోకంలో ఏ విధంగా అయితే జనులు ప్రతిదానికి సరేలే, పోనీలే, పర్వాలేదులే అని చెప్పి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారో, అటువంటి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి మీలో ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఆయన ఏమంటున్నట్టే, మీరు మారుమనసు పొందండి, లేని అట్లా నేను త్వరగా వచ్చి నా నోటు నుంచి వచ్చు ఖడ్గముతో మీతో యుద్ధం చేస్తానంటున్నాడు. ఆయన వాక్కుతో, ఆయన నోటి నుంచి వచ్చి ఖడ్గంతో మనం యుద్ధం చేస్తే మనం నిలబడగలమా? ఒకసారి ఆలోచించాలి. కాబట్టి లోకానికి వేరుగా ఉండాలనేది ఆయన యొక్క ఆశ. ఈ పెర్గమ యొక్క సంఘం ద్వారా దేవుడు మనకి సూచిస్తున్నటువంటి ఈ విషయం. ఇకపోతే తుయితుర సంఘంతో మనం చూసుకుంటే, ఈ యొక్క తుయితుర సంఘంలోని జారత్వం కనబడుతున్నది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది తప్పుడు బోధలు వాటితో నిండిపోయి ఉన్నది. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపు, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకోను యెజెబెలు స్త్రీని నీవు ఉండనిస్తూ ఉన్నావు. ఆవిడేం చేస్తున్నదంటే, జారత్వం చేయడానికి, విగ్రహాలకు బలిచ్చి వాటిని తినడానికి నీ దాసుల్ని బోధిస్తూ ప్రేరేపిస్తూ ఉంటున్నది. అది తెలిసి కూడా నువ్వు అటువంటి వ్యక్తిని నువ్వు ఉంచావు. కాబట్టి ఈ స్థితిని నువ్వు గమనించుకో. ఈ రోజుల్లో మనం చాలామంది పక్షపాత ధోరణితో కొంతమందిని అయ్యో వదులుకుంటే ఎక్కడ కష్టమో, లేదు వీరు పెద్దవారు, సమాజంలో పెద్దవారు, లేదంటే ఇంకేదో అని చెప్పి వారిని మనం గౌరవిస్తూ వారి తప్పుడు బోధన కూడా మనం స్వీకరిస్తూ సంఘంలో మొహమాటానికి మనం ఉంచుకున్నట్లయితే అది మనకి చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తుంది. ఇటువంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని తుయితేర సంఘం ద్వారా మనకి చెప్పబడుతుంది. ప్రియులరా, ఒకవేళ ఇది మనం సరి చేసుకోకపోతే ఆయన ఏమంటున్నాడో తెలుసా? అక్కడ చూడండి, బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలు నిశ్చయం చంపెదను అని ఇవన్నీ చెప్తూ చివరిగా ఆయన ఏమంటున్నాడంటే, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. లేదంటే నేను ఇనుప దండముతో వారిని ఏలుదును అని చెప్పి అంటున్నాడు. అంటే ఎంత కఠినంగా మనల్ని శిక్షిస్తాడు అనే విషయాన్ని ఇంకా మనం కూలంకషంగా చూసుకుంటే అందులో ఉంటుంది. సమయం చాలక నేను తొందరగా వెళ్తున్నాను. ఇకపోతే సార్దీ సంఘానికి వచ్చినప్పుడు ఈ సంఘము ఒక మృతమైన సంఘము అని చెప్పి చెప్పబడుతున్నది. నీ క్రియలను నేను ఎరుగుదును,
జీవించుచున్నావు పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. కనుక నువ్వు జాగరూకుడివే, చావనై ఉన్న మిగిలిన వాటినైనా కనీసం బలపరచు. నీవు ఎలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగ వింటువో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దాన్ని గైకొనుచు మారు మనసు పొందు అని చెప్పి సాధ్య సంఘం ద్వారా మనకి చెప్పబడుతుంది. ఒకవేళ ఆ విధంగా చేయక ఇంకా సమయం ఉందిలే, పర్వాలేదులే, సర్దుకుందాంలే అనుకుంటే ఆయన ఏమంటున్నట్టే, నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను మీ మీదకి వచ్చేదను నీకు తెలియనే తెలీదు. అయితే వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు మీ దగ్గర ఉన్నారు. వారు అర్హులే, తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించడు. జయించువాడు అలాగా జయించును, జీవగ్రంథంలో అతని పేరు ఎంతమాత్రం తుడిపెట్టగా నా తండ్రి ఎదుట ఒప్పుకుందు అని చెప్పి ఆయన ఏం చెప్తున్నట్టే, మీరు ఒకసారి మారు మనసు పొందితేనే నేను మిమ్మల్ని స్వీకరిస్తాను, నా ఎదుట నిలబెట్టుకుంటాను. కానీ మిమ్మల్ని మీరు సరి చేసుకోకపోతే, ఇగో ఇవన్నీ కూడా రూపుమాపి మీలోంచి తొలగించుకోకపోతే మటుకు చాలా కష్టము. మీరు జీవిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ మీ యొక్క క్రియలన్నీ కూడా మృతంగానే ఉన్నాయి. మీరు మృతులతో సమానం. కానీ మరోసారి పునర్నిర్మింపబడి జీవింపబడి జీవాన్ని పొందుకొని మీరు ముందుకు రావాల్సుమా అని చెప్పి ఆయన సాధ్య సంఘానికి హెచ్చరిస్తున్న మాటలు బట్టి మనకు తెలుస్తుంది. మనకి ఫిలదెల్ఫియా సంఘాన్ని మనం చూసుకుంటూ ఈ సంఘాన్ని చాలా మెచ్చుకుంటూ ఉన్నాడు. ఆయన వాది మంచి విశ్వాసం గల సంఘం అని చెప్పి ఆయన ఉంటున్నాడు. మనం కూడా ఆ విధంగా పేరు పొందాలి, విశ్వాసం గల సంఘం అని చెప్పి చెప్పబడుతూ ఉండాలి అని చెప్పి రాయబడుతూ ఆయన ఏం చెప్తుంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండును, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగును అనలేదు. ఇదిగో యూదులు కాకయే తాము యూదులు అని అబద్ధమాడు సాతాను సమాజం వారు రప్పించిందను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతున్నని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక, చూసారా, నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక, నువ్వు సరిగ్గా నా దృష్టికి యోగ్యుడిపై ఉన్నావు కనుక, విశ్వాసంతో ఉన్నావు కనుక, నీ చెప్పినట్టు చేస్తున్నావు కనుక నీకు నేను ఏం చేస్తాను అని చెప్పి ఆయన ఒక మాట చెప్తున్నాడు. నేను ఎవడును నీ కిరీటమును అపహరింపుకున్నట్లు నువ్వు దాన్ని జాగ్రత్తగా పట్టుకో, నేను నిన్ను ఆలయంలో ఒక స్తంభంగా నిలబడతానని చెప్పి ఆయన చెప్తున్న మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా లవోదికీయ సంఘానికి మనం చూసినప్పుడు ఆ సంఘం నులివెచ్చిన స్థితిలో ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. ప్రియులారా, ఇప్పటి మన పరిస్థితులు చూసుకున్నప్పుడు మనం చాలా మటుకు ఈ యొక్క లవోదికీయ సంఘంతోటే మనం సరిపోల్చబడుతున్నామేమో ఒకసారి చూసుకోవాలి. నీ క్రియలను నెరుగుదును, నువ్వు చల్లగానేను వెచ్చగానే లేవు, నువ్వు చల్లగానైనా వెచ్చగా ఉండినేలా మేలు. నీవు చల్లగాను వెచ్చగాను ఉండకపోతే నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను నా నోటి నుంచి నేను ఉమ్మివేయి ఉద్దేశించుచున్నాను. జాగ్రత్త సుమా, నేను నిన్ను బయటికి తోసేస్తాను అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 7 సంఘాలకి ఇచ్చినటువంటి ఈ మాటల్ని మనం జాగ్రత్తగా చూసుకొని, ఈ 7 సంఘాల్లో ఉన్నటువంటి ఈ యొక్క లక్షణాలను మనం చూసుకొని, మన సంఘంలో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ ఇటువంటి ఉన్నాయేమో. ఎందుకంటే మన హృదయం ఒక ఆలయం. ఈ హృదయంలో మనం ఇటువంటి గుణాలు కలిగి ఉన్నట్లయితే దేవుని దృష్టికి యోగ్యులుగా ఉండము. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక విషయాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇందాక నేను మీకు చెప్పాను, చూసారా, మొట్టమొదటిది ఎఫెసీ సంఘానికి వచ్చినప్పుడు ఆయన దీపస్తంభముల మధ్య అని చెప్పి మాట్లాడుతున్నమాట. ఆయన దీపస్తంభముల మధ్య ఉన్నటువంటి యొక్క దేవుడు ఇక్కడ చివరి యొక్క ఈ లవోదికీయ సంఘానికి వచ్చినప్పుడు ఆయన ఏమంటే, నేను నీ హృదయ ద్వారమందు నిలబడి అంటున్నాడు. అంటే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికి వచ్చేసారు? బయటకు వచ్చి, అంటే మన యొక్క క్రియల ద్వారా ఆయన బయటకు నెట్టివేసావేమో. ఆయన హృదయం బయట కవాటం దగ్గర నిలబడి ఆయన ఏం చేస్తున్నట్ట? పిలుస్తూ ఉన్నట్ట, టకటక తలుపు కొడుతున్నట్ట. ఇదిగో ఎవరైనా నా స్వరమిని తీస్తారా అని చెప్పి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈ దినాల్లో మనం నశించిపోకుండా, మనం నష్టపోకుండా మనం ఉండాలి అంటే మన యొక్క జీవితాన్ని సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించుకుంటూ ముందుకు వెళ్దాం. కాబట్టి ఈ యొక్క 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఇందాక 5వ వచనం చూసాం కదా.
కాబట్టి ఇప్పుడు 11వ వచనం చూద్దాం. అక్కడ ఏ మాట రాయబడుతున్నదో ఒకసారి చూద్దాం. సహోదరులారా, సంతోషించడి, సంపూర్ణులై ఉండడి, ఆదరణ కలిగి ఉండడి, ఏక మనసు కలవారి ఉండడి, సమాధానముగా ఉండడి. ప్రేమ సమాధానములు కర్త దేవుడు మీకు తోడై ఉండును. ఒకవేళ మనం సరి చేసుకొని ఉన్నట్లయితే ఈ ప్రేమ అలాగే కలిగినటువంటి దేవుడు మనకి సమాధానం కలిగిన ప్రేమ సమాధానం కలిగిన దేవుడు మనకు తోడై ఉండి ఆయన రాకల్లో మనం ఆశించిన బహుమానాలు మనకిచ్చి ఆహ్వానించి ఆయన యొక్క పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం సఫలీకృతపరచుకుందాం. మనం ఆయన ముందు ధైర్యంతో ఎదుర్కోవడానికి సిద్ధపడతాం. దేవుడి మాటలను దీవించి మళ్ళీ అందరినీ కూడా ఆశీర్వదించి రాబోయే దినాల్లో ఆయనకి ఎదుట యోగ్యులమైన శిష్యులుగా తీర్చిదిద్దును కాక. ఆమేన్. ఈ సమయంలో మన దీవెన సహవాసం గింజేరు నుంచి సహోదరుడు రాము పాడుతున్న ఒక పాటని మనం విందాం. దేవుడు మనల్ని అందరికీ కూడా దీవించి ఆశీర్వదించినదాకా. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనందరిలో కార్యం జరిగించి ఆ దేవుని ఎదుట ధైర్యము నిలబడగలే శక్తిని మనకి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.